Hello, welcome to D6. This is Professor Vinod Kumar. నిన్న హార్ట్గా అసెంబ్లీలో ఏవైతే చర్చలు జరిగాయో ఆ చర్చలకు ప్రధాన సారాంశం ఏంటంటే దాంట్లో భూ ఆక్రమణలో అవకతవకలపైన సిట్ ఇవాళ సిట్ను స్వాగతించాల్సిన అవసరం ఉంది. భూ ఆక్రమణలో అలాగే భూ అవకతవకలపై ఏవైతే గత 2014 నుండి 2023 వరకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, ఎందుకంటే ధరణి పేరు మీద దాదాపుగా 1,00,000కు పైగా ఇవాళ దళితులకి దరఖాస్తులు ఉండడమే కాకుండా 25 లక్షలకు పైగా దరఖాస్తులు రైతులై ఉన్నాయి. సో ఇవాళ ఈ రైతులకు సంబంధించి కూడా అనేక రకాల సమస్యలు, దాదాపుగా 2 లక్షలకు పైగానే ఒక సమస్యలు రైతులు ఐడెంటిఫై చేశారు. ఆ రైతులు ఐడెంటిఫై చేసిన ఎన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రైతులు ధరణి పేరు మీద అడ్రస్ చేయడంలో వైఫల్యం చెందారు. ధరణి యొక్క భూదందాను అంటే ఒక భూ మాఫియాను తమ దొరల యొక్క భూములను తిరిగి వాళ్ళకి అప్పగించడానికి నక్సలైట్లు ఏవైతే ఆక్రమించారో ఆనాడు ఏ దొరలకు అత్యధికంగా ఉన్న అంటే వాళ్ళకు ఉండాల్సిన భూమి కంటే 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా భూమి కలిగిన ఈ భూస్వాములు, దొరలు, రెడ్లు, వెలమలు, కమ్మోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ భూ దోపిడీ చేసిన వాళ్ళు, భూ ఆక్రమణలు చేసిన వాళ్ళు, పేదల భూములను కొట్టేసిన వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు నక్సలైట్లు ఇలా దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఎవరైతే దున్నాలో పేద వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, ఎవరైతే అక్కడ భూమి సేద్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ నక్సలైట్లు చాలా 1000 ఎకరాల భూమిని పంచడం జరిగింది. వాళ్ళ దగ్గర అక్రమంగా వాళ్ళ దగ్గర ఏ దొరల దగ్గర అయితే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ తిరిగి దళితులకు, పేద, బడుగు, బలైన వర్గాలకు అందరికి కూడా ఆ భూములు ఇవ్వడం జరిగింది. సో ఆ భూములు గతంలో అంటే నక్సలైట్ మూవ్మెంట్ మొన్న 10 ఏళ్ల క్రితము వచ్చింది కాదు. నక్సలైట్ మూవ్మెంట్ జరిగి చాలా దాదాపు ఒక 60-70 ఏళ్ల క్రితం నుండి ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమము ఇవాళ అది గత 10 ఏళ్ల క్రితం మాత్రం చాలా పీక్ స్టేజ్గా ఉండేది. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పూర్తిగా లీగల్గా నక్సలైట్లకి అవకాశం ఇచ్చిన కారణంగా అక్కడ పెద్ద ఎత్తున నక్సలైట్లు భూ పంపిణీ అనేది చేయడం జరిగింది. వాళ్ళ భూమి ఎవరైతే దొరల దగ్గర ఉండి పేదల భూములు దొరలు ఆక్రమించడమే కాకుండా వాళ్ళు ఎక్సెస్ భూమి కలిగిన భూమి ఏదైతే ఉందో ఇష్టారాజ్యంగా వాళ్ళ భూమి వాళ్ళ బినామీల పేర్ల మీద అనేక రకాల 1000 ఎకరాల 100 ఎకరాల భూములను కబ్జా చేసి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్డి పరిపాలించారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వెలమలు 10 ఏళ్ళు పరిపాలిస్తే రెడ్లు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. అంటే ఇవాళ భూమి అనే ఒక సంపద వాళ్ళ చేతిలో ఉన్న కారణంగానే అధికారాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అంటే ఈ భూమి అనేది అధికారానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. భూమి పేదల చేతుల్లో లేకుండా చేసింది ఎవరు? తెలంగాణలో దాదాపుగా 1000 ఎకరాల భూములు దళితులకు ఇవాళ పంచబడ్డది. 1,00,000 ఎకరాల భూములు, నాట్ 1000 ఎకరాల భూములు. నిజాము ఇనాం భూముల పేరు మీద పేదలు దప్పుకొట్టినందుకు, చెప్పుకొట్టినందుకు, అట్లాగే పేదలు వ్యవసాయ అంటే నిజాం దగ్గర పనిచేసినందుకు, వాళ్ళ కుటుంబాల దగ్గర దాసోహం చేసినందుకు, దాపరికంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వం చేసినందుకు వాళ్ళకి 1000 ఎకరాల భూములు దారాదత్తం చేశారు నిజాం. అంతేకాకుండా ఇవాళ ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారు ఇవాళ గరీబీ హఠావో నినాదం పేరు మీద పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సో పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేసినప్పుడు కూడా కొన్ని 1000 ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులకు పంపిణీ చేయడం జరిగింది. అంటే మళ్ళీ తిరిగి నక్సలైట్లు కూడా వాళ్ళ భూ పంపిణీ కార్యక్రమము కొన్ని 1000 ఎకరాల భూములు దళితులకు, పేదలకు, బడుగు బలైన వర్గాలకు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ భూములన్నీ ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? వాళ్ళ చేతుల్లో ఎందుకు లేవు? ఇవాళ ఈ పేద, బడుగు, బలహీన వర్గాల భూములను గుంజుకున్నది ఎవడు? ఇలా రాజశేఖర రెడ్డి హయాంలో ఎంత భూమి కబ్జా గురైంది, చంద్రబాబు హయాంలో ఎంత భూమి కబ్జా గురైంది. సో ఇవాళ మనకి నిన్న అసెంబ్లీలో భట్టి గారు ఏదైతే చెప్పారో, భట్టి గారు ఏమని చెప్పారంటే పేపర్లో మనం చూస్తున్నాము, ఇవాళ ప్రభుత్వం భూభారతిని తీసుకురాబోతుందని చెప్తున్నాడు. అట్లాగే గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు జరిగిన భూ లావాదేవీల్లో ప్రభుత్వ భూములు దుర్వినియోగమైనవి.
ఆ దుర్వినియోగమైన భూముల్లో దాదాపుగా దళితుల భూములు కూడా దుర్వినియోగమైనవి. సుమారు 25,000 ఎకరాల భూములు కూడా దళితులై ఆక్రమణకు గురైనవి. 2,50,000 కోట్ల రూపాయల దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రధానంగా దాంట్లో ఇబ్రాహీంపట్నంలోనే 10,000 ఎకరాల భూములు దళితులై ఆక్రమణకు గురయ్యని చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే 25,000 కాదు, 1,25,000 ఎకరాల భూములు దళితులకు ఆక్రమణకు గురయ్యాయి అనేది నాకున్న సమాచారం ఏంటంటే దాదాపుగా 1,25,000 ఎకరాల దళితుల భూములు, వాళ్ళు సన్నకారు దళితులు అయితేనేమి, వాళ్ళు ఇంకా పేద దళితులు అయితేనేమి, వాళ్ళు తెల్ల పేపర్ మీద రాసుకున్న భూములు అయితేనేమి, అదే విధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టాయించిన భూములు అయితేనేమి, ఇనాం భూములు అయితేనేమి, ఇలా రకరకాల భూములు, ఒక 25 రకాల భూములు ఏవైతే ప్రభుత్వాలు ఇచ్చాయో వాళ్ళకి, అన్ని రకాల భూములు కూడా ఇవాళ ధరణి వచ్చిన తర్వాత మటాష్ అయిపోయాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా మటాష్ అయిపోయినాయి. అంటే ఇవాళ నక్సలైట్లు ఇచ్చిన భూములు మటాష్ అయిపోయినాయి, అట్లాగే ఇందిరాగాంధీ పంచిన భూములు మటాష్ అయిపోయినాయి, గతంలో నిజాం ఇచ్చిన భూములు మటాష్ అయిపోయినాయి. ఇవాళ దళితుల దగ్గర చిప్ప మిగిలిపోయింది. అంటే ఎందుకు చిప్ప మిగిలిందంటే వాళ్ళకు పాపం అమాయకులు దళితులు, వాళ్ళకి ఏ రకంగా ఈ భూమిని అమ్ముకోవాలో తెలియదు, ఏ రకంగా వ్యాపారం చేసుకోవాలో తెలియదు, ఏ రకంగా వీళ్ళని అంటే ఈ దోపిడీ పాలకుల దగ్గరికి వెళ్ళి దాన్ని లీగల్ డాక్యుమెంట్ చేసుకొని దాన్ని బెనిఫిట్ కావాలో తెలియదు. ఆ రకంగా కళ్ళుకు సారాకు దళితులకు 5 లక్షలకు 5,000కు ఇవాళ క్యాపిటల్ సిటీ పేరు మీద ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో దళితులను, పేద దళితులను ఒక్కొక్కరిని 10 లక్షలకు కొని 10 కోట్లకు అమ్మిన చరిత్ర ఉంది. ఇక్కడ కూడా ఇవాళ దళితుల భూములను కోకాపేటలో కావచ్చు, చుట్టుపక్కల 25,000 ఎకరాలు, హైదరాబాద్ చుట్టుపక్కలనే 25,000 ఎకరాలు కబ్జా గురైనాయి అని చెప్పేసి పట్టి గారు తెలుసుకోవాలి. నేను చెప్పేది 25,000 ఎకరాలు మొత్తం యావత్ తెలంగాణ కాదు, 1,25,000 ఎకరాలు యావత్ తెలంగాణలో. ఒక్క 25,000 ఎకరాల దళితుల భూములు ఇక్కడి చుట్టే జిహెచ్ఎంసీ పరిధిలోనే 25,000 ఎకరాలు. సో ఈ 25,000 ఎకరాలు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే కబ్జాకు గురైతే దాన్ని లక్షల కోట్ల రూపాయలు, 2,50,000 కోట్ల రూపాయలు అంటే ఓన్లీ దళితుల భూములు అమ్ముకుంటే, అంటే మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో అన్ని 1,00,000 ఎకరాల భూములు అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే. సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అటు రాజశేఖర రెడ్డి కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ దళితులు ట్రైబల్స్ భూమికి ఎగబడి వాళ్ళ భూములను గుంజుకొని బలవంతంగా ఇవాళ బడా వ్యాపారవేత్తలకు 1,000 కోట్లకు అమ్మి, 1,000 కోట్లకు 100 కోట్లకు అమ్మి లక్షల కోట్లు సంపాదించుకొని అధికారాన్ని ఇవాళ సంపాదించుకుంటున్నారు. ఎవరైతే అధికారంకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకంటే చంద్రబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే పేదల పొట్టగొట్టి, పేదల యొక్క భూములను గుంజుకొని, పేదల యొక్క ఓటును కబ్జా చేసుకొని 1,000 కోట్ల రూపాయలు అంటే 1,000కి 2,000కు 5,000కు 10,000కు చొప్పున ఓట్లు కొని వాళ్ళ అన్యాక్రాంతం చేశారు, భూములను అన్యాక్రాంతం చేశారు, వాళ్ళ సంపద అన్యాక్రాంతం చేశారు. చివరికి వాళ్ళ ఓటును కూడా గుంజేసుకున్నారు, అధికారం సంపాదించుకున్నారు క్రమంగా. సో ఇట్లాంటి వాళ్ళ వీళ్ళని ఇంకా కూడా నమ్మి కూడా తిరిగి అధికారానికి ఇవాళ ఇంత 22% జనాభా కలిగిన దళితులు కూడా ఈ రోజు వరకు ఇవాళ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల మంది పైగా వాళ్ళు ఉంటే వాళ్ళు వేసే ఓటుతోనే అధికారంలోకి వస్తున్నారు. ఈ అగ్రవర్ణాలు కూడా ఎవరైతే దోపిడీ కులాలు ఉన్నాయో, ఏ మైనార్టీ కులాలు ఉన్నాయో, అంత భూమి అనే సంపద మీదనే వాళ్ళంతా రాజకీయాలు చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళ రెడ్ల మీటింగ్లో ఏమని మాట్లాడతాడు, ఇవాళ ప్రతి ఒక్క రెడ్డి భూమి కొనాలి, ఆ భూమి కొని ఆ భూమిలో ఉన్న పంట వచ్చిన తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో, దళితులు లాంటి వాళ్ళు, ఈ ట్రైబల్స్ లాంటి వాళ్ళు, ఈ అట్టడు కులాలకు మనమే కొంత ఇవ్వాలి. అంటే ఇవాళ వాళ్ళ ఓటును దోపిడీ చేసుకోవాలన్నా, వాళ్ళ భూమి గుంజుకోవాలన్నా వాళ్ళకి ఏదో బిచ్చమేయాలి. కాబట్టి ఈ రెడ్లు అనే వాళ్ళే ఇవాళ ఆ పని చేయాలి. ప్రతి రెడ్డికి భూమి కలిగి ఉండాలంటే, ప్రతి రెడ్డి అధికారంలోకి రావాలంటే భూమి ఉండాలి అని చెప్పాడు. సేమ్ అదే నినాదాన్ని కమ్మోలు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు దేశం మొత్తంలో ఈ భూమి ఎట్లయితే కొనాలో అట్లయితే ఎన్టీ రామారావు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొత్తం చుట్టుపక్కల హైటెక్ సిటీ పేరు మీద, అభివృద్ధి పేరు మీద టోటల్ భూములన్నీ పేదల భూములు, దళితుల భూములు, వాళ్ళ అసైన్డ్ భూములు, అన్ని భూములను అత్యంత కారు చౌకగా కొని ఇలా లక్షల కోట్ల రూపాయలు హైటెక్ సిటీ పేరు మీద కమ్మోళ్ళంతా కూడా కబ్జా చేసి కూర్చున్నారు హైదరాబాద్.
అంతేకాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతంలో మొత్తం భూములు అయితే ఉన్నాయో ఆ భూములన్నీ కొన్నదెవరు? కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, వెలమోళ్ళు. అంటే ఈ 3 గ్రూపులు, ఈ 3 దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొనేసి ఆ భూమికి వాళ్ళ వేల కోట్ల రూపాయలు, ఒక్కొక్క భూమి ఎకరానికి కోట్ల రూపాయల వల్ల ఇలా పలుకుతుంది. అంటే అర్థమైంది, ఇవాళ వాళ్ళ దగ్గర కొన్ని వందల కోట్లు, వేల కోట్లు భూమి అమ్మకం ద్వారా లేదా భూమి ద్వారా పెట్టిన పెట్టుబడి ద్వారా లక్షల కోట్లు సంపాదించే చరిత్ర ఇలా కమ్మోళ్ళది, రెడ్డోళ్ళది, వెలమోళ్ళది. కాబట్టి అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చింది. అదే దళితుల దగ్గర ఈ తెలివి లేకపోవడం వల్ల, దళితులకు ఉన్న భూమిని కూడా కాపాడుకోలేకపోవడం, దళితులు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఇనాం భూములను కాపాడలేకపోవడం, దళితులు కనీసము ఇవాళ నక్సలైట్లు ఇచ్చిన భూమిని కాపాడుకోలేదు, అట్లాగే నిజాం ఇచ్చిన భూములను కాపాడుకోలేదు, నక్సలైట్లు ఇచ్చిన భూమిని చివరికి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కూడా కాపాడుకోలేని పరిస్థితులలో దళితులు అమాయకంగా ఇవాళ వాళ్ళు మొత్తము ఉన్న కాస్త ఆ భూమిని కోల్పోయి, ఆత్మగౌరవాన్ని కోల్పోయి అయ్యా బాంచనని బిచ్చమెత్తుకునే స్థితికి ఇలా దళిత సమాజం ఎదగడానికి కారణం కూడా ఏంటంటే మాలామాదిగల పంచాయతీ. గత 30 ఏళ్ళుగా ఈ మాలామాదిగలు ఒకరినొకరు తిట్టుకోవడమే జరిపోయింది. ఈ భూమి ఎటుపోయింది, వాళ్ళ భూమి ఎటుపోయింది, వాళ్ళ భూమి సంగతి ఎటుపోయింది, వాళ్ళ బ్యాక్లాగ్ ఉద్యోగాల సంగతి ఎటుపోయింది, అలా అట్లాగే ఈ పంపిణీ ఏదైతే బడ్జెట్లో మా వాటా గురించి మర్చిపోయిండ్రు. అట్లాగే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో వాటా, ప్రైవేట్ రంగంలో వాటా ఏది అడగలేదు. రిజర్వేషన్లే మొత్తం ప్రపంచాన్ని మొత్తం మాదిగల జీవితాన్ని మార్చేస్తాయని చెప్పేసి గత 30 ఏళ్ళుగా ఏ పాట అయితే వాడినరో మాదిగలు, ఏ పాట దాన్ని అతి వ్యతిరేకిస్తూ మాలలు పాట పాడినరో ఆ పాటలు ఇలా మాలమాదిగ పంచాయతీలు లక్షల కోట్ల రూపాయల భూమిలు విలువ చేసే భూములను దళితులు కోల్పోయినరు, ఉద్యోగాలు కోల్పోయినరు, బడ్జెట్ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కోల్పోయినరు, సంపదల వాటా కోల్పోయినరు. అన్ని రకాలుగా ఇవాళ నష్టం జరిగింది ఇవాళ మాలమాదిగల పంచాయతీ వల్ల. సో ఇంక్లూడింగ్ ఈ భూమి కూడా కోల్పోయింది. కాబట్టి ఎవరైతే ఏ జాతి అయితే భూమి కోల్పోతుందో, ఏ జాతి అయితే సంపద మీద అధికారం కోల్పోతుందో, ఏ జాతికి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు, ఏ జాతి అయితే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో వేల కోట్ల రూపాయల సంపాదన, లక్షల కోట్ల రూపాయల సంపాదనలో భాగస్వామ్యం ఉండదు, ఏ జాతికైతే ఇవాళ ప్రైవేట్ రంగంలో వాటా ఉండదో ఆ జాతి అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే దళిత జాతి, అదే ఇవాళ ఆదివాసీ జాతి, అదే పేద బడుగు బలహీన వర్గాల జాతులు. కాబట్టి ఈ జాతులంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. భూమి అనే ఒక ఆయుధం ద్వారా ఇవాళ ఏ అధికారాన్ని సంపాదించుకుంటున్న మైనార్టీ వర్గాలైన వెలమ, రెడ్డి, కమ్మ ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా భూమి తమ గుప్పిట్లో పెట్టుకుని తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇంకా వీళ్ళ అస్తిత్వం పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రైవేటు రంగంలో 90% ప్రైవేటీకరణలో భాగంగా కాస్త డ్రైవర్లుగా కూడా ఉద్యోగాలు దొరికాయి, కాస్త పైకాలు కడగడానికి ఉద్యోగాలు దొరికాయి, కాస్త సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు కూడా దొరికాయి. ఇవాళ భూమి అనే ఒక ఆయుధం, నీ భూమిని అమ్ముకుంటే, నీ భూమి నీ దగ్గర ఉంటే కనీసం దాన్ని అమ్ముకోరైనా, దాన్ని సాగు చేసుకునైనా బతకగలుగుతావు, కనీసం నీ తిండి గింజలమందమైన నీ భూమిని రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ విషయాలను ఇంకా దళిత సమాజం మేలుకోలే, వాళ్ళు గమనించలే. అందువల్లనే ఇవాళ అధికారం వాళ్ళ చేతికి రావడం లేదు. కాబట్టి భూమికి అధికారానికి సంబంధం ఉంది, అసలు భూమికి ఆత్మగౌరవానికి సంబంధం ఉంది, భూమికి అస్తిత్వానికి సంబంధం ఉంది. ఈ ప్రైవేట్ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ఇవాళ భూమి లక్షల కోట్లు, వేల కోట్లు పలికే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మీ భూములు కారు చౌకగా మీ దగ్గర తీసుకొని గుంజుకొని లేదా బెదిరించి లేదంటే ప్రలోభాలకు గురి చేసి వేల కోట్లకు ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు, లేదంటే పారిశ్రామికతలకు అమ్ముకుంటున్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు ఈ 3 కులాలు. కాబట్టి ఇప్పటికైనా తస్మా జాగ్రత్త. ఇప్పుడు ఈ దళితులకు సంబంధించిన భూ ఆక్రమణ లేదంటే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఆక్రమణలు ఏవైతే గురైనాయో మీరు భూభారతి పేరు మీద సెట్ నిజంగానే చిత్తశుద్ధితో వేయండి. మీకు చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే లగచర్లోనే మీరు లంబడిలో భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన వాళ్ళకి మరి మీకు చిత్తశుద్ధి ఉందా అని నేనైతే అనుకోను. కాబట్టి మీకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే ఇమీడియట్లీ భూ ఆక్రమణలు అవకతవకలపై 2014 నుండే కాదు, కిరణ్ కుమార్ మన ఎవరు రాజశేఖర రెడ్డిని మొదలుకుంటే అట్లాగే బాబు నుండి చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ వీళ్ళన్నిటి పీరియడ్ల మొత్తానికి భూ ఆక్రమణలు జరిగినాయి. విపరీతమైన భూదందా జరిగింది. వాటన్నిటి మీద న్యాయ విచారణ చేపట్టండి, సిట్టు వేయండి.
లక్షల కోట్ల రూపాయల విలువ చేసి దళితుల భూములు పేదల భూములు గుంజుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటన్నింటినీ బయటికి తీయండి. రేవంత్ రెడ్డికి అప్పుడు మొత్తం దళిత సమాజమే కాదు పేద బడుగు వాళ్ళని రుణపడి ఉంటుంది. స్వాగతిద్దాం భూ ఆక్రమణలు అవకతవకలపై సెట్టును. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు లైక్ చేయండి, ఈ మన ఉద్యమానికి మీరు ఆర్థిక సహకారాన్ని అందించండి. జై భీమ్, జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా.